అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. సింహరాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి. నాకు తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చింది. 22, 23 తారీఖులలో వీరికి జరగబోయేది ఏంటి, మీరు వినబోతున్న 2 శుభవార్తలు ఏంటి, ఇవన్నీ కూడా పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే వీడియోను దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. సింహరాశి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సింహరాశి వారికి రాబోయే వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. అంటే జీవితంలో మాకేం జరుగుతుంది, భవిష్యత్తులో మాకేం వస్తుంది, భవిష్యత్తులో అసలు ఇలా ఎలా ఉంటుంది అని చెప్పి ఎక్కువగా ముందు ఆలోచన అనేది ఎక్కువగా చేస్తుంటారని చెప్పుకోవచ్చు. ఇది ఒక రకంగా వారికి మంచిదే అవుతుందన్నమాట. ఏదైనా ఒక ప్రీ ప్లానింగ్ చేసుకోవాలనుకున్నట్టుగా ఏదైనా కానీ ముందుగా ఆలోచించి దానికి తగ్గట్టుగా పర్ఫెక్ట్గా ఏదైనా కానీ ఒక మంచి థియరీలో చేసేస్తారనమాట. చేసే పనుల పట్ల మంచిగా మనసు పెట్టి చేస్తారు. ఏదో చేసాంలే, ఏదో అయిపోయిందిలే, అబ్బాయి ఈ పని ఏముంది, ఇప్పుడు ఏదైనా కానీ అడావిడి ఉండదు. అడావిడి లేకుండా పనులన్నింటినీ కూడా సింహరాశి వారు నిదానంగా మనసు పెట్టి చేస్తారనమాట. ఎదుటి వారి పట్ల చాలా నమ్మకంగా ఉంటారు. వీరికి సహనం అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. కొన్ని సందర్భాలలో వీరు తీసుకునే నిర్ణయాలు అనేటివి సమయాన్ని స్ఫూర్తి బట్టి అవి చక్కగా 100% పనిచేస్తాయన్నమాట. వీరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆ సమయాన్ని గురించి ఆలోచించి అది ఒక పర్ఫెక్ట్గా ఈ నిర్ణయం కరెక్ట్ అవుతుందా రాంగ్ అవుతుందని చెప్పి ఒక అంచనా వేసి ఆ నిర్ణయాన్ని తీసుకుంటూ ఉంటారనమాట. ఏదైనా కానీ ఒక విషయాన్ని ఒక్కసారిగా అంగీకరించారు. ఏదైనా వచ్చి నువ్వు ఇది చెయ్యి, లేకపోతే ఆ రోజు జరిగి తీరుతుంది ప్లానింగ్ వారికి ఏదైనా ఒక ఆర్డరింగ్ వాయిస్తో చెప్పారు అంటే దాన్ని ఖచ్చితంగా అంగీకరించరు. అది ఎంతవరకు కరెక్టు, అందులో వరకు ఎంతవరకు నిజం ఉంది, ఇది ఎంతవరకు చేయొచ్చు, అలా ఏదైనా కానీ అది ఈజీగా ఈ అంగీకరించకు 10 సార్లు ఆలోచించుకొని అంగీకరిస్తారనమాట. వీరికి చాలా శృంగారభరితమైన వారని చెప్పుకోవచ్చు. సింహరాశి వారు చాలా నాయకత్వమైన లక్షణాలను కలిగి ఉంటారంటే ఒక లీడర్షిప్ క్వాలిటీస్ అనేసి వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. కాబట్టి ఎక్కువగా మనకు రాజకీయ రంగాలలో కూడా సింహరాశి వారే చాలా ఎక్కువగా ఉంటారనమాట. వీరు ఏ రంగంలోనైనా ఒట్టి రాజకీయ రంగమే కాదు, ఏ రంగంలో ఉన్నా కానీ వీరు నాయకత్వంగానే ఉంటారు, ఒక లీడర్గానే ఉంటారనమాట. సింహరాశి వారికి క్రమశిక్షణ అన్న ఆరోగ్యం మీద ఎక్కువగా విలువనివ్వడం అన్నా కూడా చాలా ఇష్టం ఉంటుంది అనమాట. ఏదైనా కానీ పద్ధతిగా చేయాలి, దానికంటూ ఒక క్రమశిక్షణ డిసిప్లిన్ ఉండాలి అని చెప్పి హెల్త్ కాన్షియస్గా ఉండడం, ఆరోగ్యం గురించి ఎక్కువగా ఆలోచించడం, టైంకి తినడం, టైంకి పడుకోవడం, ఇలా ఎక్కువగా ఆరోగ్యానికి కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారని చెప్పుకోవచ్చు అనమాట. వీరిని ఎవరైనా కానీ భయపెట్టాలని చెప్పి చూస్తే అది నిజంగా అసాధ్యమని చెప్పుకోవాలన్నమాట. వీరిని అంత తేలిగ్గా ఎవరు కూడా భయపెట్టలేరు. ఎందుకంటే ఇక్కడ ఉంది సింహం కదా. సింహం అంటే ఏంటి? మృగరాజు. ఆ సింహాన్ని చూసి అడవిలో జంతువులని అన్నీ కూడా భయపడతాయి తప్ప సింహం ఏ జంతువులు చూసి భయపడదు. అలాగే సింహరాశి వారు కూడా సింహం లాగా ఉంటారు. వీరిని భయపెట్టడం అనేది అసాధ్యమని చెప్పుకోవచ్చు. కాకపోతే వీరు ఎక్కువగా స్త్రీల వల్ల ఇబ్బంది పడిపోతుంటారనమాట. ఎక్కువగా వీరికి ఏదైనా ఒక నష్టం జరిగింది అంటే మాత్రం అసలు ఖచ్చితంగా స్త్రీల వల్లనే వీరికి నష్టం జరుగుతుంది. ఏదైనా ఇబ్బంది వచ్చింది అంటే దానికి కారణం కూడా ఖచ్చితంగా స్త్రీలై ఉంటారండి. తృప్తి లేని వ్యక్తుల వల్ల, అంటే ఎంత చేసినా కూడా ఏది చేసినా కూడా ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో చెయ్యాలి అని అట్లా తృప్తి లేకుండా ఉంటారు కదా. అటువంటి తృప్తి లేని వ్యక్తుల వల్ల చాలా విసిగిపోతారనమాట చెప్పుకోవచ్చు. చుట్టూ ఎంత విసిగిపోయినా కూడా చుట్టూ ఉన్నవారు సపోర్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఏం పర్లేదు, నువ్వు చేయగలవు, నువ్వేమంత విసిగిపోవద్దు, అంతా మామూలే లైఫ్లో అని చెప్పేసి ఎక్కువగా వీరి చుట్టూ ఉండే స్నేహితులకు ఎక్కువగా సపోర్ట్ చేస్తారనమాట. చాలా ఎక్కువగా ఉంటుంది సపోర్ట్ అనేది. సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలి అని చెప్పి దానికోసం ఎంతో కష్టపడతారు. ఆ పేరు తెచ్చుకోవడం కోసం, ఎంతో గుర్తింపు కోసం ఎంతో కష్టపడి పనిచేస్తారు, ఎదురు చూస్తారనమాట. మంచి వాక్ చాతుర్యం కలిగిన వారని చెప్పుకోవచ్చు. ఎదుటివారు కాసేపు వీరితో మాట్లాడితే ఇంకొంచెంసేపు మాట్లాడితే బాగుండు కదా అన్నట్టుగా ఉంటుందన్నమాట. మంచి వాక్ చాతుర్యం ఉంటుందన్నమాట వీరికి స్వాభిమానం కూడా చాలా ఎక్కువగా. ఓటమిని మాత్రం అస్సలు అంగీకరించరండి. ఎందుకంటే సింహరాశి వారు ఏదైనా కానీ గెలవాలి అని చెప్పి ఆ గెలవడం కోసం చాలా కష్టపడతారు. గెలవడం కోసం ఎంతో తపన పడతారు. గెలవడం కోసం ఎంతో కష్టాలను కూడా చూస్తారు. ఎన్నో అనుభవాలను కూడా పాఠాలను నేర్చుకుంటూ ఉంటారు. కానీ అటువంటి టైంలో కనుక వీరికి ఏదైనా ఓటమి వస్తే ఆ ఓటమిని అసలు అంగీకరించారని చెప్పుకోవచ్చు.
ఇంకా వీరికి కొంచెం ఆవేశం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే కొంచెం చిక్కులు నష్టాలు అనేటివి కలుగుతాయన్నమాట. తన కోపమే తన శత్రువు అన్నది ఒకసారి గుర్తు చేసుకుంటూ అని కాస్త ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే వీరికి దగ్గర అనుకున్న వారి మీద కూడా వీరు ఎక్కువగా కోపాన్ని ఆవేశాన్ని చూపించడం వలన ఏంటంటే ఆ యొక్క ఆవేశం వలన ఆ కోపం వల్ల దగ్గర అనుకున్న వారు కూడా దూరం అయిపోయే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ యొక్క ఆవేశాన్ని కోపాన్ని కంట్రోల్ చేసుకోగలిగితే చాలా మంచిదన్నమాట. వీరి భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఈ వ్యక్తులకు ఒక చిత్రమైన గుణం ఉంటుంది. అంటే ఎవరైనా కానీ మోసం చేశారు అని చెప్పి తెలిసిందంటే మాత్రం ఆ మోసం చేసేవారిని అసలు క్షమించారనమాట. అసలు మోసం అన్న అబద్ధం అన్న వీరికి అస్సలు పడనే పడదు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఒకటికి 10 సార్లు ఏదైనా ఒక పెట్టుబడి పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచిస్తారు. ఈ పెట్టుబడి పెట్టవచ్చా, దీనివల్ల లాభాలు ఉంటాయా, నష్టాలు ఉంటాయా, ఈ పెట్టుబడి పెడితే ఏంటి ఉపయోగం, ఇది పెట్టుకుంటే మనకి ఏమైనా మంచి జరుగుతుందా, అసలు 1కి 10 సార్లు ఆలోచిస్తారు. ఆ పెట్టుబడులు పెట్టిన యొక్క వ్యాపారాలు ఎందు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారనమాట. ప్రతి పనిని కూడా సకాలంలో పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు. ఎవరితో కూడా అంత తేలిగ్గా వాగ్దానాలు పెట్టుకొని చీప్ క్యారెక్టర్ అయి ఉండదు వీరిది. వీళ్ళు చాలా గంభీరంగా డిసిప్లిన్గా చాలా హుందాగా దర్జాగా ఉంటారు. ఎదుటి వారితో పదే వాదనకు మాత్రం అస్సలు దిగరు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. జీవితంలో వీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా చాలా సార్లు 1కి 10 సార్లు ఆలోచించుకొని తీసుకుంటారనమాట. వీరు స్వచ్ఛమైన నిర్ణయాలను తీసుకుంటారు. ఆ నిర్ణయం ఒకసారి తీసుకున్నారంటే అది 100% సక్సెస్ అవుతుందన్నమాట. ఆ నిర్ణయం స్వచ్ఛమైన నిర్ణయం అని చెప్పుకుంటారనమాట. విధేయత కలిగిన నిర్ణయం, ఆ విధేయతతో పాటు బలమైన నిర్ణయం తీసుకుంటారు. ఇష్టమైన వ్యక్తుల కోసం ఎంత దూరమైనా వెళ్తారనమాట. ఇప్పుడు కొన్ని పరిహారాలు చెప్తాను. ముందుగా శుభవార్తలు ఏంటో తెలుసుకుందాము. సింహరాశి వారికి మొదటి శుభవార్త ఏంటి అంటే గనక వీరికి వివాహం కాని వారు ఎవరైతే ఉన్నారో వారికి వివాహ యోగం అనేది, అంటే మనకి భూమి మీద పుట్టడం అనేది మన అదృష్టం ఒక మానవ రూపంలో. అది మనకు ఒక అదృష్టంగా మనము సంబరం చేసుకోవడానికి పుట్టినప్పుడు ఏమీ తెలియదు. అంతే సంబరంగా మనము పుట్టినందుకు మన తల్లిదండ్రులు సంబరం చేసుకుంటారు. కానీ మనం సంబరంగా చేసుకునేది ఒక వివాహం అనమాట. చాలా గుడ్ న్యూస్ అనమాట ఇది. ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో వారికి వివాహ యోగం కలిగే భాగ్యం అయితే రాసి పెట్టిందండి. ఎన్ని సంవత్సరాల నుంచి మాకు ఎన్ని సంబంధాలు చూసినా కూడా కుదరటం లేదు, మాకు ఎన్ని చూసినా కూడా వచ్చినట్టే వెనక్కిపోతున్నాయని అనుకునేవారు మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు కొంచెం గట్టిగా ప్రయత్నించండి. మీకు ఖచ్చితంగా సంబంధాలు అయితే కుదురుతాయి అన్నమాట. మీకు వివాహ యోగం అయితే రాసిపెట్టి ఉందండి. ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుంది. ఇది మొదటి శుభవార్త. ఇక రెండవ శుభవార్త ఏంటి అంటే కనుక భవిష్యత్తులో మీకు ఎదుగుదల బాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఉగాది వస్తుంది కదండి. ఉగాది వెళ్ళిన దగ్గర నుంచి కూడా, ఇంకొత్త సంవత్సరం వెళ్ళిన దగ్గర నుంచి కూడా మీకు భవిష్యత్తులో గొప్ప ఎదుగుదల అనేది మీకు కనిపిస్తుంది అనమాట. అంటే మీరు చేస్తున్న వృత్తి యందు, వ్యాపారి యందు, ఉద్యోగాల యందు ఒక గొప్ప ఎదుగుదల అనేది మీకు అనిపిస్తూ ఉంటుంది. మీకంటూ ఒక మంచి గుర్తింపు రాబోతుంది. ఖచ్చితంగా అయితే మనం చేస్తున్న పనిలో మనకు ఆర్థిక లాభాలు, ధనం అనేది కలిసి రావడం అనేది నిజంగా మనం చేసుకునే ఏ పనైనా కానీ డబ్బు కోసమే. కాబట్టి ఆ డబ్బు మనకి చేసుకున్న పని ద్వారా కలిసి వస్తుంది. బాగా రూపాయి పుట్టిన దగ్గర నుంచి 10 రూపాయలు మీకు కలిసి రాబోతుంది. ఇది నిజంగా గుడ్ న్యూస్ అనమాట. ఇక జాతక దోషం, ఏదైనా కష్టాలు, నష్టాలు, బాధలు ఉన్నా సరే ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోవడానికి మీకు ఇష్టదైవాన్ని ప్రార్థించండి. ఇష్టదైవాన్ని మీరు పూజించడం వలన మీకున్న జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. రవి, కుజ, రాహు, గురు మహాదశలు అనేటివి మీకు చాలా బాగుంటాయి అన్నమాట. ఆదివారం, సోమవారం మీకు బాగా కలిసి వస్తాయి. శివుడికి అర్చన చేయించుకుంటూ ఉండడం, ఆంజనేయ స్వామికి అర్చన చేయించుకుంటూ ఉండడం వల్ల మీకు కలుసుబాటు చాలా చక్కగా ఉంది. కాకి రంగు దారానికి రాగి నాణాన్ని ధరిస్తే మాత్రం మీకు చాలా అదృష్టం అండి. డబ్బు అనేది ఆకర్షింపబడుతుంది అన్నమాట. మీ వైపు లక్ష్మీ కటాక్షం అనేది సంతృష్టిగా ఉంటుంది. తీపి పదార్థాలు ముఖ్యమైన పని చేసేటప్పుడు, ఏదైనా ముఖ్యమైన పనికి కానీ శుభకార్యానికి కానీ వెళ్ళే ముందు కాస్త తీపిని నోట్లో వేసుకుంటే మాత్రం మీకు ఆ పని అనేది ఖచ్చితంగా కలిసి వస్తుందన్నమాట. నారింజ రంగు, ఎరుపు రంగు, ఆకుపచ్చ రంగులు అనేటివి మీకు అదృష్టకరమైన రంగులు. ఇక వచ్చేసి శ్రీ యంత్ర ఉంటే కనుక మీ ఇంట్లో లేదు తెచ్చిపెట్టుకోండి. శ్రీ యంత్రాన్ని
ముందు ఆవి నెయ్యితో దీపారాధన చేసుకోవడం చాలా కలిసి వస్తుంది. అంతేకాకుండా సూర్యోదయానికి ముందే నిద్రలేచి సూర్యుడు ఉదించే సమయంలో సూర్యుడికి కొంచెం నీటిని వదలడం, ఈ విధంగా చేయడం వల్ల కూడా సూర్యుడి పూజ కూడా మీకు చాలా అద్భుతంగా కలిసి వస్తుందన్నమాట. ఇక 22, 23 తారీఖులలో ఈ 2 రోజులు చూసుకుంటే మీ కుటుంబ పరంగా చాలా బాగుంటుంది. భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది. విద్యార్థులకు చాలా అద్భుతంగా ఉంటుంది. కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. విద్యార్థులు మంచి ఉత్తీర్ణత పాస్ అవుతారనమాట. రియల్ ఎస్టేట్ వారికి, సినీ రంగ పరిశ్రమల వారికి కూడా చాలా అద్భుతంగా ఉండబోతుందండి. ఏ చిన్న చిన్న బిజినెస్ చేసే వారికైనా, ఏ రంగంలో ఉన్న వారికైనా చాలా అద్భుతంగా ఉంది. ఈ 2 రోజుల్లో ఒక ప్రయాణం అయితే పడుతుందన్నమాట. ఆ ప్రయాణం కూడా మీకు లాభదాయకంగానే ఉంటుంది. లవర్స్కి కూడా చాలా బాగుంటుంది. ఓవరాల్గా ఈ 2 రోజులలో మీకు ఎటువంటి నష్టాలు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఇవైతే ఏవి ఉండవండి. హ్యాపీగా స్మూత్గా ఈ 2 రోజులు అయితే గడిచిపోతాయి. ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవన్నమాట. మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించుకుంటూ, ఇష్ట దైవాన్ని పూజలు చేసుకుంటూ, చెప్పిన పరిహారాన్ని పాటించుకుంటూ వెళ్తే మాత్రం చాలా అద్భుతంగా ఈ రోజులు మీకు ఉంటాయి. హ్యాపీగా గడిచిపోతాయి. మరి సింహరాశి వారికి శుభవార్తలు ఏంటో, వినాలనుకుంటున్న శుభవార్తలు ఏంటో, ఏం చేయాలో, ఏ పరిహారాలు చేయాలో ఇవన్నీ కూడా మీరు తెలుసుకున్నారు కదా. కాబట్టి హెల్త్కి ఎక్కువ కాన్షియస్గా ఉండడం, ఆరోగ్యం గురించి ఎక్కువగా ఆలోచించడం, టైంకి తినడం, టైంకి పడుకోవడం, ఇలా ఎక్కువగా ఆరోగ్యానికి కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారని చెప్పుకోవచ్చు అనమాట. వీరిని ఎవరైనా కానీ భయపెట్టాలి అని చెప్పి చూస్తే అది నిజంగా అసాధ్యమని చెప్పుకోవాలన్నమాట. నిజంగా అంత తేలిగ్గా ఎవరు భయపెట్టలేరు. ఎందుకంటే ఇక్కడ ఉంది సింహం కదా. సింహం అంటే మృగరాజు. ఆ సింహాన్ని చూసి అడవిలో జంతువులందరూ ఎలా భయపడతాయో తప్ప సింహం ఏ జంతువులు చూసి భయపడదు. అలాగే సింహరాశి వారు కూడా సింహంలాగా ఉంటారు. వీరిని భయపెట్టడం అనేది అసాధ్యమని చెప్పుకోవచ్చు. కాకపోతే వీరు ఎక్కువగా స్త్రీల వల్ల ఇబ్బంది పడిపోతుంటారనమాట. ఎక్కువగా వీరికి ఏదైనా కానీ ఒక నష్టం జరిగిందంటే మాత్రం ఖచ్చితంగా స్త్రీల వలన వీరికి నష్టం జరుగుతుంది. ఏదైనా ఒక ఇబ్బంది వచ్చిందంటే దానికి కారణం కూడా ఖచ్చితంగా స్త్రీ అయ్యే ఉంటారండి. తృప్తి లేని వ్యక్తుల వల్ల, అంటే ఎంత చేసినా కూడా, ఏం చేసినా కూడా ఇంకా ఏదో కావాలి, ఇంకేదో చెయ్యాలి అని అట్లా తృప్తి లేకుండా ఉంటారు కదా. అటువంటి తృప్తి లేని వ్యక్తుల వల్ల చాలా చాలా విసిగిపోతారు వీరైతే చెప్పుకోవచ్చు అనమాట. అంటే చుట్టూ ఎంత విసిగిపోయినా కూడా చుట్టూ ఉన్న వారి సపోర్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అయ్యో నువ్వు చేయగలవు, నువ్వేమంత విసిగిపోవద్దు, అవన్నీ మామూలే లైఫ్లో అని చెప్పేసి ఎక్కువగా వీరి చుట్టూ ఉన్న స్నేహితులు వీరు ఎక్కువ సపోర్ట్ చేస్తారనమాట. చాలా ఎక్కువగా ఉంటారు సపోర్ట్ అనేది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్, షేర్.